హాయ్ అండి, ఇట్స్ మీ ఫరిదా న్యూ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అండి. మీరు కోడిగుడ్డుతో చాలా రకాల రెసిపీస్ చూస్తుంటారు. ఇప్పుడు నా స్టైల్లో కోడిగుడ్డుతో రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా చాలా బాగుంటుందండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ తీసుకోండి. అండ్ 4 పచ్చిమిర్చి, కరివేపాకు, నేను ఇక్కడ 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. వీటన్నిటిని కట్ చేసి నూనె వేడెక్కాక ఆ నూనెలో వేసి బాగా వేయించండి. అండ్ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు తీసుకోండి. ఇక్కడ నేను 4 టమాటాలు తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం 7 కోడిగుడ్లతో రెసిపీ చేస్తున్నానండి. సో నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. 4 టమాటాలు మీడియం సైజు తీసుకున్నాను. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి, టమాటాలు బాగా మగ్గాయి. ఇందులోకి తర్వాత మిర్చి పౌడర్, ధనియాల పొడి, పసుపు, అలాగే కొద్దిగా గరం మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నానండి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి వదిలేయండి. ఇది మాడకుండా ఉండడానికి మీరు కొద్దిగా నీళ్లు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నీళ్లు యూజ్ చేయలేదు, ఎందుకంటే లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని రెసిపీ చేసుకోవాలండి. అండ్ తర్వాత 7 కోడిగుడ్లు పగలగొట్టి అందులో వేసేసాను. కోడిగుడ్లు వేసిన తర్వాత ఖచ్చితంగా మీరు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ చూసి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా 10 మినిట్స్ ఉడికిన తర్వాత మీరు మూత తీసి చూడండి, బాగా ఉడికిపోయి ఉంటుంది రెసిపీ. మొత్తం ఇలా దగ్గర పడ్డాక ఇలా కొత్తిమీర వేసుకున్నానండి. కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ అలా వదిలేయండి. అంతేనండి, మనకి చాలా క్విక్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తొందరగా అయిపోతుందండి రెసిపీ. ఈ రెసిపీ వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుందండి. ట్రై చేసి కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా టేస్ట్ కుదిరిందండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, నేను స్కిప్ చేశాను. అండ్ సాల్ట్ గురించి చెప్పలేదు అనుకోకండి, అది కూడా నేను స్కిప్ చేసేసాను, సారీ. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. లాస్ట్లో దించేటప్పుడు నేను